మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఈ విజయదశమి సందర్భంగా మీరు విజయం సాధించాలని ఆశిస్తూ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 28 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. కాంటాక్ట్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు 75th యానివర్సరీ ఆఫ్ యుఎన్ఓ వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరియు FATF పాకిస్తాన్ని మరోసారి గ్రే లిస్టులోనే కొనసాగిస్తున్నట్టుగా ప్రకటించింది. దానికి సంబంధించిన అంశాలు మరియు స్మార్ట్ బ్లాక్ బోర్డ్ స్కీమ్తో విద్యా సంబంధిత అంశాలతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వార్తలోకి వచ్చింది. మరియు బాలికలకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన భాగ్యలక్ష్మి స్కీమ్, దాని యొక్క ఉద్దేశం ఏంటి? మరియు ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి బెంగళూరు వార్తలో నిలిచింది. మరి ఈరోజు తరంగ్ సుపోషిత్ మహారాష్ట్ర చ అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు సంబంధించిన అవగాహన కార్యక్రమం, దానికి సంబంధించిన అంశాలు. మరియు ఉడాన్ స్కీమ్ మరొకసారి వార్త నిలిచింది, దానికి సంబంధించిన అంశాలు. మరియు అర్బన్ ప్లానింగ్ ఎడ్యుకేషన్పై నీతి ఆయోగ్ వేసిన కమిటీ ఏంటి? దానికి సంబంధించిన అంశాలు. మరియు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తున్న జిల్లాల పరంగా చూస్తే ఏ జిల్లా టాప్లో నిలిచింది? దానికి సంబంధించిన అంశాలు. మరియు దాంతోపాటు 2 రాయబారులు ఈరోజున వార్తలు ఇచ్చారు, ఏ దేశాలకు నియమితులయ్యారు. మరియు దీంతోపాటు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేస్తూ నేర్చుకుందాం. సో ముందుగా యుఎన్ఓ, మోస్ట్ ఇంపార్టెంట్ ఐక్యరాజ్య సమితి అంటాము, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. మోస్ట్ ఇంపార్టెంట్, దీని యొక్క బాధ్యత ప్రపంచ దేశాల మధ్యలో సత్సంబంధాలను కొనసాగించేలా ప్రయత్నించడం. ఈరోజు చూడండి, 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మరొకసారి ప్రపంచంలో అలాంటి పరిస్థితులు ఏర్పడకూడదు అని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఏర్పడింది యుఎన్ఓ. అలా ప్రపంచంలో శాంతి ధ్యేయంగా, శాంతి స్థాపనే ధ్యేయంగా ఈ రోజున ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక సహకారాన్ని ఏర్పాటు చేస్తూ, కంట్రోలింగ్ చేస్తూ, నియంత్రణ చేస్తున్న ఒక అత్యుత్తమ సంస్థ యుఎన్ఓ. సో మోస్ట్ ఇంపార్టెంట్, పోటీ పరీక్షలో కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్టు పడుతుంది. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి చాలా అంశాలు ఉంటాయి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి అనుబంధ రంగాలు కానివ్వండి, తరచూ మనం ఏదో ఒక సంస్థ గురించి చూస్తున్నాం. ఇటీవల కాలంలో మనం 75th యానివర్సరీ ఆఫ్ FAO ఏంటి, దానికి సంబంధించి భారతదేశానికి FAOకు ఉన్న సంబంధాలు ఏంటి, భారత ప్రభుత్వం ఏ నాణ్యాన్ని విడుదల చేసింది, దాని యొక్క ముఖ విలువ ఏంటి, ఇలాంటి అంశాలను చూసాము. సో ఈ రోజున యుఎన్ఓకి సంబంధించి అలాంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా FAOనే కానివ్వండి, WHO, ఈరోజు ILO వార్తల నుంచి దానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, మరియు యునెస్కో, యూనిసెఫ్, ఈరోజు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ రంగాల సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి గురించి, వాటి యొక్క బాధ్యతలు ఏంటి, వాటి విధులు ఏంటి, వీటి గురించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చూడండి. హెడ్ క్వార్టర్సే కానివ్వండి, ప్రథములు కానివ్వండి, ప్రస్తుత అధికారాలకు సంబంధించి కానివ్వండి, ప్రస్తుతం ఎందుకు వార్తల్లోకి వస్తున్నాయి, ఇలాంటి అంశాల గురించి చూడండి. సో ఐక్యరాజ్య సమితి అనేది ఒక సబ్జెక్ట్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు, చాలా పెద్ద సంస్థ. మరియు దానికి సంబంధించి కూడా జనరల్ అసెంబ్లీ, తరచూ మనం ఇటీవల కాలం చూసాము, ఆంటోనియో గ్యూటెరస్ సంబంధించిన ఒక అంశం కానివ్వండి. మరియు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ భద్రతా మండలి. సో భద్రతా మండలి ఎన్నికల్లో కూడా ఇటీవల భారతదేశం 2021-2022 సంవత్సరాలకు గాను తాత్కాలిక సభ్య దేశంగా ఇటీవల ఎన్నుకోవడం జరిగింది. సో అలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రపంచంలో శాంతి స్థాపనే ధ్యేయంగా ఏర్పాటు చేయబడ్డ ఐక్యరాజ్య సమితి ఈ రోజున వార్తలోకి వచ్చింది. అక్టోబర్ 24th 75th యానివర్సరీ, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ స్మారకంగా, ఈ జ్ఞాపకంగా భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, నిన్నటి రోజున భారత విదేశీ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అండ్ ఫారెన్ అఫైర్స్, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఒక తపాలా బిల్లను ఆవిష్కరించారు. తపాలా బిల్ల, పోస్టల్ స్టాంప్ అంటాం కదా. సో మనకి ఏంటంటే ముఖ్యంగా ప్రముఖులకు సంబంధించి కానివ్వండి, ఒక ఇన్సిడెంట్ కానివ్వండి, ఒక జ్ఞాపకార్థం తపాలా బిల్లలు కానీ నాణ్యాలు కానీ విడుదల చేస్తాం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఐక్యరాజ్య సమితి 75th యానివర్సరీకి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే తపాలా బిల్లను విడుదల చేసింది. ఈరోజు ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇమేజ్ చేసేసి ఒక తపాలా బిల్ ఏదైతే ఉంటుందో, పోస్టల్ స్టాంప్ అనే కదా,
పోస్టల్ స్టాంప్ని విడుదల చేసింది. అదే ఎఫ్ఏఓకు సంబంధించి నాణ్యం, ఈరోజు రూపాయి నాణ్యం ఉంటాయి కదా, 75 రూపాయల నాణ్యం రిలీజ్ చేసింది. సో ఆ రకంగా తపాలా బిల్లతో భారత ప్రభుత్వం వార్తలు నిలిచింది. అలా యుఎన్ఓకి భారత్కి మధ్యలో తపాలాకి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించి పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థ పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశానికి సంబంధించిన కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని 2009 అంతర్జాతీయ అహింసా దినోత్సవం రోజున మరియు 2017 యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డేకి స్మారకంగా, మరియు అట్ ద సేమ్ టైం 2018 భారతదేశంలో జరుపుకునే దీపావళి పండుగను జ్ఞాపకంగా, మరియు దాంతోపాటు 2019 గాంధీజీకి సంబంధించి 150 బర్త్ యానివర్సరీ సంబంధించి ఐక్యరాజ్య సమితి భారతీయుని యొక్క పోస్టల్ ఇమేజ్ కానివ్వండి, ఐక్యరాజ్య సమితి కూడా ఈ సంవత్సరాల్లో భారతదేశానికి సంబంధించి కొన్ని గ్రేట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి జ్ఞాపకార్థం కూడా పోస్టల్ స్టాంపులతో ముందరికి వచ్చింది. సో అలా ఐక్యరాజ్య సమితి కానివ్వండి, భారతదేశం కానివ్వండి, ఈరోజు భారతదేశానికి ఐక్యరాజ్య సమితి ఎంత అవసరమో ప్రపంచంలోని ప్రతి దేశానికి కూడా ఐక్యరాజ్య సమితి యొక్క గైడ్లైన్స్ అవసరం. అలా ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా ఒక శాంతి వాతావరణాన్ని, దేశాల మధ్యలో సహకారాన్ని ఏర్పాటు చేయాలి. మరొకసారి యుద్ధ వాతావరణం రాకుండా ఆపే బాధ్యత కూడా వీరి చేతిలోనే ఉంటుంది. అలా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వార్తలోకి వచ్చిన ఐక్యరాజ్య సమితి ఈ రోజు 75 సంవత్సరాలు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశము. సో ఒకటే అడ్వైజ్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ రంగాలు, వాటి యొక్క బాధ్యతలు, వాటికి సంబంధించి ఎక్స్క్లూజివ్ అంశాలు ఏవైతే ఉంటాయో, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఏవి ఉంటాయో చాలా పెద్ద చాప్టర్స్. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇందులో ఒక ఎఫ్ఏఓ, ఎగ్జాంపుల్ రీసెంట్గా మీకు ఎఫ్ఏఓ గురించి చెప్పాను. సో ఇందులో ఒక సంస్థ ఎఫ్ఏఓ, ఇందులో ఒక సంస్థ తరచూ మనం వినే WHO, ఇందులోనే ఒక సంస్థ తరచూ మనం చూసే UNDP కానివ్వండి, ఇందులో ఒక సంస్థ యునిసెఫ్, యునెస్కో, ఇలాంటిది ఒక్కొక్క సంస్థ గురించి ఎక్స్క్లూజివ్గా చూడండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. సో ఈ రోజు 75th యానివర్సరీ, మోస్ట్ ఇంపార్టెంట్. భారత ప్రభుత్వం ఏం చేసింది అంటారు. సో నిన్నటి రోజునే రిలీజ్ చేశారు ఒక తపాలా బిల్లను స్మారకార్థం. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో October 24th కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. ITBP గురించి మనం తరచూ చూస్తున్నాం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్. సో అలా ఈరోజు టిబెట్ సరిహద్దు, ముఖ్యంగా చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే రక్షణ బలగాలు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. సో వీరికి సంబంధించి ఈ రోజున రేజింగ్ డే. సో రేజింగ్ డే అంటే ఏంటి, వీరు కూడా ప్రారంభమై ఈ బలగాలు కూడా కేంద్ర ప్రభుత్వంలో వచ్చేసి ఈ రోజుకి 58 ఇయర్స్ అవుతుంది. 1962 మోస్ట్ ఇంపార్టెంట్ చైనీస్ అగ్రెషన్, చైనా భారత్కి మధ్యలో ఏర్పడిన ఘర్షణ వాతావరణం తర్వాత ఈ బలగాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా ఆ సరిహద్దు వెంట ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల కాలంలో మనం చూస్తాం, నిన్నటి క్లాస్లో కూడా సైక్లింగ్ ఎక్స్పెడిషన్స్తో వార్తలోకి వచ్చింది, సిక్కింలోని పెగాంగ్ ప్రాంతంలో అని. సో ఇలాంటి వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు October 24th వీరికి సంబంధించి కూడా రేజింగ్ డే. అండ్ ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రేజింగ్ డే కానివ్వండి, ఇలాంటివి ఏమైనా కూడా జస్ట్ పెట్టి చూసుకొని సరిపోతుంది. ఆ డే రోజున ప్రత్యేకంగా ఏం వార్తలు నిలుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశము, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అంశము. తమిళనాడు. సో తమిళనాడు రాష్ట్రం కంటే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక్కసారి October 7th వీడియో చూడండి. October 7th నేను FATF గురించి మరియు సెపి గురించి, FATF అంటే ఏంటి, సెపి అంటే ఏంటి, అడ్జువెంట్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చాను. సో FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF యొక్క బాధ్యత ఏంటి, ఈరోజు మనీ లాండరింగ్ కానివ్వండి, టెర్రరిజం సంబంధించి FAO ఎలాంటి లిస్టులను ఇస్తుంది, గ్రే లిస్ట్ అంటే ఏంటి, బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి, ఇలాంటి లిస్టులో ఒక దేశం కనుక నమోదైతే దానికి ఎలాంటి భంగపాటు ఉంటుంది, లేదంటే ఎలాంటి నష్టం చేకూరుతుంది, ముఖ్యంగా నిధులకు సంబంధించి, రుణాలకు సంబంధించి వరల్డ్ బ్యాంక్ నుండి కానివ్వండి, IF నుండి వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో, రుణాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క దేశానికి, వాటిపైన ఎలాంటి ఆంక్షలు ఉంటాయి ఇందులో ఉండే జాబితాలో కనుక నమోదైతే. సో తీవ్రవాదానికి సంబంధించి దీని యొక్క బాధ్యత ఏంటని FATF గురించి ఎక్స్క్లూజివ్గా October 7th ఫుల్ ఫ్లెడ్జ్గా క్లాస్ చెప్పాను. ఆ రోజు నేను ఒక అంశం చెప్పాను, రానున్న FATF సమావేశాల్లో ఇప్పటి వరకు 2018 నుండి పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో ఉంది అని చెప్పాను. సో గ్రే లిస్ట్ అనేది ఈసారి ఏ రకంగా ఉంటుంది, గ్రే లిస్ట్ లోనే కొనసాగుతుందా లేదా గ్రే లిస్ట్ నుండి బయటపడుతుందా, ఇంకా అంతకంటే దారుణమైన పరిస్థితి వస్తుందని చెప్పేసి చూడాలి రానున్న సమావేశాలు అన్నాను. సో నిన్నటితో ముగిసాయి FATF సమావేశాలు. దాదాపు 3 రోజుల పాటు జరిగాయి. నిన్న October 23కి FATF తీసుకున్న కీలక నిర్ణయాల్లో మోస్ట్ ఇంపార్టెంట్, పాకిస్తాన్ని గ్రే లిస్ట్ లోనే కొనసాగిస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లిస్ట్ జాబితాలు ఏవైతే ఉంటాయో అందులో పాకిస్తాన్ ఏ జాబితాలో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, పాకిస్తాన్ని ఇప్పటికీ కూడా తీవ్రవాద సంబంధిత అంశాల విషయంలో FATF ఇచ్చిన రూల్స్ ఏవైతే ఉంటాయో 27 లక్ష్యాలను, FATF ఆధ్వర్యంలో ఇచ్చిన లక్ష్యాలను పాకిస్తాన్ ఇప్పటికి కూడా సాధించలేదు. సో తీవ్రవాద
నిర్మూలన విషయంలో పాకిస్తాన్ ఇప్పటికి కూడా తప్పుపడుతున్నాము. కేవలం నిర్దేశిత గమ్యం లక్ష్యాలు ఏవైతే ఉంటాయో 27లో కేవలం 21 లక్ష్యాలను మాత్రమే పాకిస్తాన్ చేరుకుంది. సో మిగతా 6 మోస్ట్ ఇంపార్టెంట్ లక్ష్యాలు పాకిస్తాన్కి ఇచ్చిన లక్ష్యాలను చేరుకోలేకపోయింది. సో పాకిస్తాన్ గ్రే లిస్ట్ లోనే కొనసాగుతుందని చెప్పేసి FATF అధికారికంగా ప్రకటించింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనికి సంబంధించి ఒక్కసారి అక్టోబర్ 7th వీడియో చూడండి. అందులో గ్రే లిస్ట్ అంటే ఏంటి, FATF హెడ్ క్వార్టర్ ఏ రకంగా పనిచేస్తుంది, మరియు దాంతోపాటు FATF ఆధారంగా గ్రే లిస్ట్ లో నమోదైన దేశానికి ఎలాంటి నష్టం జరుగుతుంది ఈరోజు అంతర్జాతీయ రుణాల విషయంలో, ఇలాంటి అన్ని అంశాల కంటే దానికి యాడ్ చేసుకోండి. సో FATF ఇటీవల పాకిస్తాన్ని ఏ లిస్ట్ లో చేర్చింది అంటే కొనసాగిస్తోంది. 2018 నుండి ఈసారి గ్రే లిస్ట్ నుండి బయటపడుతుందేమో అనుకున్నారు, కానీ పాకిస్తాన్కి ఇచ్చిన లక్ష్యాల్లో పాకిస్తాన్ చేరుకోలేదు. సో ఈ రోజు మళ్ళీ గ్రే లిస్ట్ లోనే కొనసాగుతోంది పాకిస్తాన్. మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్కసారి ఆ పాయింట్ కి ఇది యాడ్ చేసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ తమిళనాడు ఈ రోజు వార్తలు ఇచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంబంధిత అంశము స్మార్ట్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ తో ముందుకు వచ్చింది విద్యా సంబంధిత అంశాలతో. మోస్ట్ ఇంపార్టెంట్, స్మార్ట్ అంటున్నాను పేరులోనే. స్మార్ట్ అంటే ఏంటి, టెక్నాలజీ అనేది ఉంటుంది. బ్లాక్ బోర్డ్ అంటే ఎక్కడ బ్లాక్ బోర్డ్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పదం ఎక్కడున్నా కూడా విద్యకు సంబంధించిన అంశాలు అన్నట్టు. సో అలా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 80,000 పాఠశాలల్లో దాదాపు 80,000 స్కూళ్లలో డిజిటల్ విధానంలో పాఠశాలలను ప్రారంభిస్తోంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల మీకు ఒక అంశం చెప్పాను, భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ వార్తలు నిలిచింది. సో టోటల్ డిజిటలైజేషన్ చేసింది ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టార్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా డిజిటల్ ఎడ్యుకేషన్గా మార్చి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచిందని కేరళ గురించి చూసాము, ఎక్స్క్లూజివ్గా మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు తమిళనాడు ఈ డిజిటల్, ముఖ్యంగా స్మార్ట్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ అంటే ఏంటంటే స్కూళ్ళలో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. చేసేసి ఏం చేస్తారు, అటు విజువల్ ఇంపాక్ట్ ఉండాలి మరియు అట్ ద సేమ్ టైం ఆడిబిలిటీ ఉండాలి. సో ఆడిబిలిటీ అండ్ విజిబిలిటీ ఏదైతే ఉంటాయో రెండు కాన్సన్ట్రేషన్ మనం చూస్తే ఖచ్చితంగా మనకు అనేది గుర్తుంటుంది. చూడండి, చాలా వరకు సినిమాలు ఒక్కసారి చూస్తేనే గుర్తుకుంటాయి. కారణం ఏంటి, మన కాన్సన్ట్రేషన్ మరియు విజువల్ ఇంపాక్ట్ ఉంటుంది, ఆడిబిలిటీ ఉంటుంది. ఓన్లీ ఆడిబిలిటీ ఉందనుకోండి కాన్సన్ట్రేషన్ సమ్ టైమ్స్ మిస్ అవ్వచ్చు. సో అలా విజువల్ ఇంపాక్ట్ లెర్నింగ్ అనేది ఆడిబిలిటీ ప్లస్ విజిబిలిటీ ఆధారంగా మానిటర్స్ ఏర్పాటు చేస్తారు స్కూళ్ళలో. మానిటర్స్ అంటే పెద్ద పెద్ద ప్రొజెక్టర్స్ కానివ్వండి, లేకపోతే సిస్టమ్స్ కానివ్వండి, అలా ఏర్పాటు చేసి ఏదైతే ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయో లెసన్స్ సంబంధించి వాటిని మానిటర్ల పైన చూపించడము. అలా విజిబిలిటీ మరియు విజువల్ గా ఇంపాక్ట్ ఉండాలి స్టూడెంట్ పైన, అట్ ద సేమ్ టైం ఆడిబిలిటీ ఉండాలని చెప్పేసి డిజిటల్ ఎడ్యుకేషన్ తో వార్తలోకి వచ్చింది. అండ్ దాదాపు రాష్ట్రంలో ఉన్న 80,000 స్కూళ్ళన్నింటిలో కూడా డిజిటల్ విధానంలోనే పాఠశాలను ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే కరోనా పరిస్థితుల కాలంలో 2020-2021 సంవత్సరానికి దాదాపు విద్యా వ్యవస్థకు సంబంధించి 40% సిలబస్ ని కట్ చేసింది. ఇప్పటివరకు సిలబస్ లో కోత అంటారు కదా, ఎందుకంటే ప్రస్తుతం చాలా సమయం పోతోంది. ఇప్పటికే స్కూల్ ప్రారంభం అవ్వాలి, ప్రారంభమైన తర్వాత ఆల్మోస్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ కూడా అవ్వాల్సిన పరిస్థితి. కానీ ఈ 3 నెలలు కూడా కరోనా పరిస్థితుల కాలంలో మిస్ అయిపోయింది. సో ఇలాంటి సిలబస్ ని మళ్ళీ ఎలా పూర్తి చేస్తామని చెప్పేసి ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం సిలబస్ లో కూడా కోత విధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం CBSE కూడా సిలబస్ లో కోత విధిస్తుంది. అలా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిలబస్ లో 40% తీసేసింది. సో అలాంటి అంశంతో ఈ రోజున వార్త నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల స్మార్ట్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ తో డిజిటల్ ఎడ్యుకేషన్ విధానంలోకి వచ్చిన రాష్ట్రం ఏది అంటారు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, ఇథియోపియాకి సంబంధించిన అంశం. ఇథియోపియా ఒక ఆఫ్రికన్ కంట్రీ ఈరోజు వార్తలు నిలిచింది కరోనా సంబంధిత చట్టంతో. సో ఈ అంశాన్ని చూసే ముందు గడిచిన మాసంలో మనం చర్చించుకున్న ఒక అంశం, ఇండోనేషియా గురించి మీకు ఒక అంశాన్ని చెప్పాను. మీకు సెప్టెంబర్ మాసంలో ఇండోనేషియా ప్రభుత్వము ఆ దేశంలో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపైన ఎలాంటి చర్య తీసుకుంటుంది అని. సో చూడండి, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మార్చి నెల నుండి మిడ్ వీక్ ఆఫ్ ద మార్చ్ నుండి లాక్డౌన్ మనం చూస్తున్నాం. ప్రపంచంలోనే, విత్ ఇన్ ఇండియాలోనే కాదు, ఈరోజు దాదాపు ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ట్రైబల్ ప్రాంతాలకు కూడా కరోనా కేసెస్
న్యూస్లు చూస్తున్నాం. సో ఇలాంటి కరోనా మహమ్మారి ఉధృతిని ఆపాలి, తట్టుకోవాలని చెప్పేసి ప్రపంచంలోని ప్రతి దేశం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ లాక్డౌన్ ఇంపోజ్ చేశాయి. అలా ప్రజలకు కొన్ని నిబంధనలు పాటించండి అని చెప్పేసి ముందుకు వచ్చాయి. సో లాక్డౌన్ నియమాలు, నిబంధనలు అని చెప్పేసి. సో ఇటీవల మనం గడిచిన మాసంలో ఏంటి, ఇండోనేషియాకి సంబంధించి ఎవరైతే లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తారో ఆ దేశ పౌరులు వారిపైన ఒక వినూత్న చర్య తీసుకుంటుంది. ఈరోజు చూడండి, కరోనా కేసెస్తో ఎవరైనా చనిపోయారనుకోండి, చివరి చూపులు కూడా దక్కట్లేదు. చాలా మంది చూస్తున్నాం మనం. సో కరోనా బారిన పడి చనిపోయిన పేషెంట్ డెడ్ బాడీ కూడా ఇవ్వట్లేరు. సో ఇలాంటి పరిస్థితులు ఏదైతే ఉంటాయో ఈ ఇండోనేషియా దేశంలో పౌరులు, సిటిజన్స్ కరోనా నియమాలు పాటించకుండా ఎవరైతే మాస్కులు లేకుండా బయటికి వచ్చినా, ఫిజికల్ డిస్టెన్సెస్ మెయింటైన్ చేయకపోయినా, సో ప్రభుత్వం ఇస్తున్న లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే ఈ అతిక్రమించిన పౌరుడు ఎవరైతే ఉంటారో కరోనా బారిన పడి మృతి చెందిన వారు ఉంటారు కదా, ఆ మృతి చెందిన డెడ్ బాడీ ఏదైతే ఉంటుందో దానికి అంత్యక్రియలు నిర్వహించాలి. సో చూడండి, సో ఇంత చాలా డేంజరస్. ఎందుకంటే ఈరోజు చాలా మంది కరోనా అంటే పేరు వింటేనే భయపడతారు. అలాంటిది కరోనా బారిన పడి చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారికి అంత్యక్రియలు అని చెప్పేసి ముందుకు వచ్చింది. సో ఇలాంటి అంశం ఎందుకు వచ్చింది, ఈరోజు ఇలాంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్ వీరికి కలగజేస్తే వారందరూ కూడా జాగ్రత్త ఉంటారు, కేసెస్ తగ్గిస్తాము. ఎక్కడైతే రూల్స్ అనేవి స్ట్రిక్ట్ గా ఉంటాయో అక్కడ ఖచ్చితంగా కంట్రోలింగ్, నియంత్రణ అనేది ఉంటుంది. సో ఈ రకంగా మనం ఇండోనేషియా గురించి చూసాము. అండ్ అట్ ది సేమ్ టైం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలు చూడండి, ప్రపంచంలోని ప్రతి దేశంలోని ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి దేశంలో కేసులు అనేవి పెరుగుతున్నాయి. మరి పెరుగుతున్న కేసులను కరోనా పరిస్థితి చెప్పేసేసి ఎంతకాలం అని లాక్డౌన్ ఉంచుతాము, ఎంతకాలం అని ఈ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తాము. సో మళ్ళీ ఏ రకంగా గాడిన పెట్టాలని చెప్పేసి ప్రతి దేశం కూడా కొన్ని నియమాలతో ముందుకు వస్తుంది, అన్లాక్ పరిస్థితులతో. సో ప్రజలను అప్రమత్తం చేస్తూనే అన్లాక్ 1.0 అని 2.0 అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇటీవల మనం కూడా చూస్తాం అన్లాక్ పరిస్థితులు అన్ని ముగిసిపోయినాయి. ఈ రోజు నార్మల్ సిచ్యువేషన్కి వచ్చింది. జస్ట్ 2 days బ్యాక్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ముఖ్యంగా ప్రతి దేశంలో లాక్డౌన్ ఉంది, అలాగే ఇండియాలో కూడా ఇంపోజ్ చేశాము. దీని ఫలితం అనేది అద్భుతంగా కనబడుతుంది. ఎందుకంటే కేసుల విషయంలో చాలా వరకు మనము తగ్గించాము. ఎట్ ద సేమ్ టైం మోర్టాలిటీ రేట్స్ని కూడా చాలా వరకు తగ్గించాము, కరోనా ప్రభావాన్ని లేకుండా చేశాము. సో ఇప్పటి వరకు ప్రభుత్వాలు బాధ్యత వహించాయి. ఇప్పటి నుండి అన్లాక్ పరిస్థితిలోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా వారి యొక్క సెల్ఫ్ డిపెండెన్సీ చూసుకోండి. మీకు మీరుగానే కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసుకోండి. ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసుకోండి, మాస్కులు ధరించండి, ఎవరికి షేక్ హ్యాండ్స్ ఇవ్వదని, ఇలాంటి అంశాలతో చెప్తున్నారు. సో ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి అన్లాక్ పరిస్థితులు ఇండియాలో కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు కూడా చేశాయి. కరోనా నార్మల్ పరిస్థితులు వచ్చాయి కాబట్టి మీరు ఏ రకంగా మాస్కులు ధరించాలి, రోకో టోకో అని, 1 మాస్క్ మెనీ లైఫ్స్ అని ప్రభుత్వాలు తీసుకొచ్చిన అవగాహన కార్యక్రమాల గురించి కూడా చెప్పాను. సో ఈ రోజు ఇథియోపియాలో మనకు విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి, కరోనా కేసెస్ ఎందుకు పెరుగుతాయి, కమ్యూనిటీలో ఎక్కువైతే ఏదైతే ఉంటుందో కాంటాక్ట్ ఆధారంగా పెరుగుతాయి. ఎక్కువగా మనకి రూల్స్, నిబంధనలు ఏవైతే మాస్క్ లేకుండా బయటికి రావడము, ఒకరి నుండి ఒకరికి ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడము. సో ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇథియోపియా ఒక కొత్త అంశం ముందు తీసుకొచ్చింది, ప్రపంచంలోనే ఒక చట్టం చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్, చట్టం రూపంలో ముందుకు వచ్చింది. ఎవరైతే కరోనా నిబంధనలు, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తారో ఇథియోపియా ప్రజలు వారిని అక్కడ ఏ స్పాట్ అయితే ఉంటుందో అక్కడ నుండి డైరెక్ట్గా జైలుకు తీసుకెళ్లి 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఇంప్రిజన్మెంట్లో ఉంచుతారు. సో 2 సంవత్సరాలు ఎలాంటి బెయిల్ కూడా ఇవ్వరంట కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే. ఎందుకంటే కఠినంగా చేస్తున్నారు, కేసెస్ని ఆపాలి. సో ఇలాంటి నిబంధనలు పెట్టామనుకోండి, ఒక 2-3 తీసుకొని లోపలేశారనుకోండి, మరెవరు కూడా నిబంధనలు బ్రేక్ చేయరు. సో అలా 2 సంవత్సరాల జైలు శిక్ష ఇస్తాము అని చెప్పేసి చట్టం చేసింది. మరి ఇంప్రిజన్మెంట్, అట్ ది సేమ్ టైం ఫైన్, కొన్ని వేల రూపాయలు ఫైన్ కూడా కట్టాల్సిందే. సో అలా 2 శిక్షలు వేస్తాము. అలా సివియర్, మనకి రిగరస్ ఇంప్రిజన్మెంట్ అని కూడా ఒక అంశం చెప్పారు. అలా కరోనాకి సంబంధించి నిబంధనలు దృష్టిలో ఉంచుకొని ఎవరైతే నిబంధనలు పాటించారో, అతిక్రమిస్తారో వారికి 2 సంవత్సరాల చట్టం చేసేసి జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి ఏ దేశం ముందుకు వచ్చింది అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇథియోపియా, ఆఫ్రికన్ కంట్రీ. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. సో కరోనాకి సంబంధించి ఒక చట్టం రూపంలో మనకి వార్తల్లోకి వచ్చింది. సో అలా ఏ దేశం అయితే ఎలాంటి రూల్స్తో వస్తుంది, దీనికి సంబంధించి అన్ని అంశాలు కూడా మనం తరచు చూస్తున్నాం. లాస్ట్ మంత్లో ఇండోనేషియా, ఈరోజు ఇథియోపియా. సో అలా 2 సంవత్సరాల పాటు చట్టం, ఎవరైతే ఇప్పుడు నిబంధనలు ఉంటాయో బ్రేక్ చేస్తారో చట్టం ఆధారంగా వారిని జైలుకు పంపిస్తాము. ఆ నిబంధనలు ఏంటంటే ఎవరైతే మాస్కులు ధరించకుండా బయటికి వస్తారో, బహిరంగ ప్రదేశాలు రావడము, మరియు షెకండ్ కూడా ఇవ్వదాడు, షెకండ్ పైన బ్యాన్ విధించింది ఇథియోపియా. అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ డిస్టెన్స్ ఉంటుంది కదా, నిర్ణీత దూరం అనేది 2 వ్యక్తుల మధ్యలో పాటించాలి. అలాంటివి బ్రేక్ చేసినా కూడా, ఏ నిబంధన బ్రేక్ చేసినా కూడా నేరుగా వారిని అక్కడ నుండి జైలు తీసుకెళ్తారట. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మహిళలకు సంబంధించి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వార్తలు నిలిచింది, విమెన్ రిలేటెడ్ ఇష్యూ.
సో ఈరోజు ఐక్యరాజ్య సమితి యుఎన్ రిపోర్ట్ వార్తలు నిలిచింది. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఒక రిపోర్ట్. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, యూనిసెఫ్, ఇలాంటి నివేదికలు ఏవైతే ఉంటాయో వార్తలో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. మనం తరచూ చూస్తున్నాం వాటి గురించి దాదాపు రోజుకు ఒక అంశం వార్తలు నిలుస్తుంది ఇటీవల రిపోర్ట్స్ గురించి. సో ఈరోజు యుఎన్ రిపోర్ట్ ఒకటి వార్తలు ఇచ్చింది. అదేంటంటే యుఎన్ రిపోర్ట్ ఆన్ వరల్డ్స్ విమెన్ 2020 అంటే 2020 సంవత్సరము ట్రెండ్స్ అండ్ స్టాటిస్టిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ అంటున్నాను. ఎక్కడైతే స్టాటిస్టిక్స్ అనే పదం వస్తుందో, నిన్న కూడా నేను చెప్పాను మీకు టూరిజం స్టాటిస్టిక్స్ అని చెప్పేసి. స్టాటిస్టిక్స్ అనే పదం ఉంటే ఆటోమేటిక్గా ఆ రిపోర్ట్లో గణాంకాలతో, అధికారిక గణాంకాలతో విడుదల చేస్తాయి అన్నట్టు. సో అలా స్టాటిస్టిక్స్ వార్తలు నిలిచాయి. ఐక్యరాజ్య సమితికి సంబంధించి యుఎన్ రిపోర్ట్ ఆన్ వరల్డ్స్ ఉమెన్, ప్రపంచంలో ఉన్న మహిళలు ఈ 2020 సంవత్సరంలో ఏ రకంగా ఉన్నారో, దానికి సంబంధించి ఎలాంటి పురోగతి సాధిస్తున్నారో, దానికి సంబంధించిన గణాంకాలు ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్. సో మహిళలకు సంబంధించిన ఒక అంశం వార్తలు ఇచ్చింది యుఎన్ రిపోర్ట్, అందులోనూ ఐక్యరాజ్య సమితికి సంబంధించి. సో ఈ రిపోర్ట్లో ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే, ప్రపంచంలో ప్రతి దేశం కూడా సాధించాల్సిన లక్ష్యాలు అని చెప్పేసి మనం చాలా వరకు వార్తలు వింటాం. ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. అందులో ఇచ్చిన 17 గోల్స్ ఏవైతే ఉంటాయో అందులో మహిళలకు సంబంధించి ఉంటుంది. మరి ప్రతి దేశం ఖచ్చితంగా సాధించాల్సినవి. ఈరోజు జెండర్ ఈక్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూ. మరి అట్ ద సేమ్ టైం నిరుద్యోగ సమస్యలను తీర్చాలి, పేదరికాన్ని తగ్గించాలి. సో ఇలాంటి అంశాలన్నీ కూడా అటు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ లో ఉంటాయి, సహస్రాభివృద్ధి లక్ష్యాలు, మరి అట్ ద సేమ్ టైం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు కూడా ఉంటాయి. అలా ప్రతి దేశం కూడా సాధించాల్సిన దానిలో మహిళలకు సంబంధించి సమానత్వాన్ని సాధించాలని చెప్పేసి ఫస్ట్ నుండి కూడా కొన్ని ఏళ్ల నుండి మనం చూస్తున్నాం. సో ఇలాంటి అంశం ఆధారంగా జెండర్ ఈక్వాలిటీ అనే అంశం ఆధారంగా ఈ రిపోర్టు వార్తలు నిలిచింది. సో లింగ సమానత్వానికి సంబంధించి ఈ రోజు ప్రపంచము చాలా వెనుకబడి ఉంది, ఇంకా లింగ సమానత్వాన్ని సాధించలేదు. అంటే ఏంటి, ఏ ఒక్క దేశం కాదు, కొన్ని దేశాలు సాధించాయి, కొన్ని దేశాల్లో మహిళలు చాలా వరకు పురోగతిని సాధించారు. ఈరోజు దేశ అధినేతలు కూడా శాసిస్తున్నారు. కానీ కొన్ని దేశాల్లో ఇప్పటికి కూడా దారుణమైన పరిస్థితి ఉంది, ఇప్పటికి కూడా బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలా ప్రపంచాన్ని యావరేజ్గా తీసుకొని ఈ రోజు ప్రపంచం ఇంకా కూడా లింగ సమానత్వాన్ని 50-50 విమెన్ ఈక్వల్ టు మెన్ అనే సిద్ధాంతాన్ని సాధించలేదు. కానీ కొన్ని అంశాల్లో ప్రపంచం ఈరోజు పురోగతి సాధించింది. చాలా దేశాలు కూడా పురోగతి చూపిస్తున్నాయి. అదేంటంటే, ఒకటి ఎడ్యుకేషన్, విమెన్ ఎడ్యుకేషన్, మహిళా విద్యాభ్యాసం. 2 మెటర్నల్ మోర్టాలిటీకి సంబంధించిన అంశము, మరియు డెసిషన్ మేకింగ్స్. ఇలాంటి అంశాల్లో మాత్రం కొన్ని దేశాల్లో, కొన్ని దేశాల్లో కూడా చాలా దేశాల్లో పురోగతి సాధించాము, కానీ ఈక్వాలిటీ మాత్రం సాధించలేదు అని చెప్పేసి ఒక అంశం. సో ఈరోజు చూడండి, ఎడ్యుకేషన్ అంటున్నాను, చాలా దేశాలు చూడండి, ఇప్పుడు ఇండియాలో కానివ్వండి, ఎక్కడైనా చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఈరోజు విమెన్ ఎడ్యుకేషన్కి ప్రియారిటీ ఇస్తాయి. వారి కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలను కూడా తీసుకొస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం చదువుకున్న బాలిక ఏం చేయాలని చెప్పేసి, ఉద్యోగంలో స్థిరపడాలని చెప్పేసి ప్రభుత్వాలు రిజర్వేషన్లు కూడా కల్పిస్తాయి మహిళలకు సంబంధించి. సో అలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడే వారిని మనం ఆర్థిక రంగంలోకి కానివ్వండి, సమానత్వానికి తీసుకొస్తాము. సో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదు అనుకోండి, చాలా మందికి ఆలోచన వస్తుంది, చదివి ఏం చేస్తారనే ఫీలింగ్ వస్తుంది. సో చదివితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందన్న భరోసా కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. సో అలా విమెన్ ఎడ్యుకేషన్ విషయంలో ఈరోజు సమానత్వాన్ని ఆల్మోస్ట్ ఇంకా కొంచెం సాధించాలి, కానీ పురోగతి మాత్రం సాధించాము. మరియు మెటర్నల్ మోర్టాలిటీ అనే పదం ఎక్కడ ఉన్నా గుర్తుంచుకోండి, అది మరణాలను సంబంధించి చూపిస్తుంది. మరణాలు అన్నట్టు, మోర్టాలిటీ అనే పదం మరణాలకు సంబంధించిన అంశము. సో మరణాలు ఏ రకంగా ఉన్నాయని. సో మెటర్నల్ అన్నామనుకోండి మాతృమరణాలు, పెటర్నల్ అన్నామనుకోండి పితృమరణాలు. సో ఈ రకంగా పితృమరణాలు అని చెప్పేసి మనం ఎప్పుడు చూడం. ముఖ్యంగా చూసేది మెటర్నల్ మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు. ముఖ్యంగా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏంటి, ఈరోజు ప్రసవం ఏదైతే ఉంటుందో డెలివరీ సమయంలో మహిళ తన శిశువుకు జన్మనిచ్చి చనిపోతారు. అదే అట్ ద సేమ్ టైం చిన్నారులు చనిపోయారు అనుకోండి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ. సో ఈ రకంగా చాలా వరకు కూడా హాస్పిటల్ సౌకర్యాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచుతున్నాయి ప్రభుత్వాలు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకు ఎవరైతే డెలివరీ అవుతారో మహిళలు, వారికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహం ఇస్తాయి. ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం కిట్ల రూపంలో, కేసీఆర్ కిట్ అంటారు ఎగ్జాంపుల్, సో అలాంటివి ఇస్తారు. ఆ రకంగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచేసేసి ఈరోజు వీరి విషయంలో కూడా మనం చాలా విషయాల్లో కాపాడుకుంటున్నాం. సో ఇప్పటికి కూడా వీరి విషయంలో ఎంపవర్మెంట్ అనేది వచ్చింది. అండ్ చాలా విషయాల్లో డెసిషన్ మేకింగ్ లో కూడా కొన్ని దేశాల్లో ఈరోజు మహిళలు చాలా క్రియాశీలక పదవుల్లో ఉంటున్నారు. కొన్ని విషయాల్లో మనం ఈరోజు సమానత్వ సిద్ధాంతం వచ్చింది, కానీ చాలా విషయాలు వెనుకబడిపోతున్నాం. అందులో ముఖ్యంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, లేబర్ ఫోర్స్
అండ్ లేబర్ ఫోర్స్ అంటే ఏంటి, కార్మిక రంగం కానివ్వండి, ముఖ్యంగా పనులకి సంబంధించి ఈ రోజు ఎంతమంది పని రంగంలో ఉన్నారు, పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. సో అలా లేబర్ ఫోర్స్ అంటే ఓన్లీ కార్మికులే అని అనుకోకండి. ఈ రోజు ఎంతమంది వారికి వారు స్వయంగా పని చేసుకొని బ్రతుకుతున్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో కొన్ని గణాంకాలను కూడా విడుదల చేసింది. ఈ రోజు ప్రపంచంలోని యావరేజ్, ప్రపంచంలో చెప్తున్నా, ప్రతి 100 మంది మహిళలు గనక ఉంటే ప్రతి 100 మంది మహిళలు ఎంతమంది ఈ రోజు ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు. స్వయం ఉపాధి కానివ్వండి, ప్రభుత్వ రంగంలో కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి, అలా పని రంగంలో ఎంతమంది ఉంటున్నారంటే ప్రతి 100 మందిలో 47 ప్రపంచంలో యావరేజ్ తీసుకున్నారు. కొన్ని దేశాల్లో 100% ఉండొచ్చు, కొన్ని దేశాల్లో ఒక్కరు కూడా ఉండకపోవచ్చు. సో ప్రపంచ యావరేజ్ ఇది. అదే విమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ గురించి చూసాం కదా. మరియు మేల్ లేబర్ ఫోర్స్ ఏ రకంగా ఉన్నారంటే ప్రతి 100 మంది పురుషులు ప్రపంచంలో ఉంటే అందులో 74 మంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో ఉన్నారు. అంటే ఏదో ఒక పని చేస్తున్నారు. అంటే పని విషయంలో ఇంకా సమర్థం రాలేదు, అంటే ఇప్పటికీ విమెన్ అనేవారు వెనుకబడి ఉన్నారు. సో లేబర్ ఫోర్స్ విషయంలో వెనుకబడి ఉన్నారు. దీనికి సంబంధించి ఇండియాలో చూడండి, ఇండియాలో ఐక్యరాజ్య సమితి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇటీవల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏ రకంగా ఉంది అంటే ప్రతి 100 మంది పురుషులు గనక ఉంటే అందులో ఎంతమంది మహిళలు ఈ రోజు లేబర్ ఫోర్స్ లో ఉన్నారు అంటే ప్రతి 100 మంది రోజు లేబర్ ఫోర్స్ లో ఉంటే పురుషులు, మహిళలు ఎంతమంది అంటే 29.80. సో ఎంత వెనుకబడి ఉన్నారో చూడండి. సో అలా ఈ రోజు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ లో ఇంకా కూడా మనం సాధించాల్సి ఉంది. వీరు ఇంకా వెనకబడిపోతున్నారు. సో వీరికి ఏదో ఒక పని కానీ, స్వయం ఉపాధి కానీ, ప్రభుత్వ రంగంలో ప్రత్యేక ప్రోత్సాహకాన్ని, రిజర్వేషన్లు కానివ్వండి, ఇలా కల్పించేసేసి ప్రభుత్వాలు మరింత ముందుకు రావాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఒక అంశం చెప్పింది. సో అలా ఇలాంటి గణాంకాలను విడుదల చేసింది. అండ్ ఈ గణాంకాలకు సంబంధించి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ రిపోర్ట్ గురించి చూడాలంటే చాలా పేజెస్ ఉంటాయి. ఎప్పుడైనా రిపోర్ట్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఇది ఇంపార్టెంట్. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇటీవల ఏ పేరుతో జెండర్ ఈక్వాలిటీ సంబంధించిన అంశాలను విడుదల చేసింది అంటారు. సో వరల్డ్స్ విమెన్ 2020 అండ్ ట్రెండ్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో ట్రెండ్స్ అంటే ఏ రకంగా పురోగతి, అండ్ గుర్తుంచుకోండి 1995 నుండి యావరేజ్ తీసుకొని ప్రతి సంవత్సరం ఎలాంటి పురోగతి చూపిస్తున్నారు మహిళలు అని చెప్పేసి ఈ రిపోర్ట్లో ఉంది. సో ఇదొకటి అంశం కూడా వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి లేబర్ ఫోర్స్ పార్టిసిపేట్ ప్రతి 100లో 47 మంది మహిళలు, ప్రతి 100 పురుషులు ఉంటే 74 మంది. అండ్ భారతదేశం విషయానికి వస్తే ప్రతి 100 మంది పురుషులు కనుక పని రంగంలో ఉంటే మహిళలు ఎంతమంది ఉన్నారంటే 29.80. సో ఈ రకంగా ఒక రిపోర్ట్ అనేది ఉంది. సో దీన్ని చూడండి. అండ్ మహిళలకు సంబంధించి ఇంకొక అంశము ఈరోజు భారతదేశంలో జరిగే జాతీయ అంశాలు ఇక్కడ లింక్ చేసుకోండి. సో మహారాష్ట్రకి సంబంధించి ఈరోజు ఒక అంశం వార్తలు నిలిచింది. మహారాష్ట్ర. సో మహారాష్ట్రకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ప్రత్యేక కార్యక్రమం మహిళల కోసము. ఆ ప్రోగ్రాం పేరు తరంగ్ సుపోషిత్ మహారాష్ట్ర. సో ఎప్పుడైనా మీకు ఫస్ట్ నుండి చెప్తున్నాను, ఏదైనా సెంటెన్స్ కానీ ప్రభుత్వ పథకానికి సంబంధించి దానిలో మీనింగ్ అర్థం చేసుకోండి, సగం ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మహారాష్ట్ర అంటున్నాను అంటే ఏంటి, మహారాష్ట్రకి సంబంధించిన అంశము. ఇక్కడ ఏమంటున్నాను, సుపోషిత్. ఇటీవల కాలంలో మీకు ఒడిశాకి సంబంధించి సుజల్ అనే ఒక ప్రోగ్రామ్ చెప్పాను, డ్రింక్ ఫ్రమ్ వాటర్ అని చెప్పేసి అర్బన్ ప్రోగ్రామ్. అందులో కూడా సు అంటే మీనింగ్ చెప్పాను. ఎక్కడైతే సు అనే మీనింగ్ ఉంటుందో సో మంచి అన్నట్టు. సో మంచి ఇక్కడ ఏంటి, పోషిత్ అంటే పోషక పదార్థాలు, ఎలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ అన్నట్టు. మహారాష్ట్రకు సంబంధించి ఎలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. ఎవరు, తరంగ్ అంటే నారి, తరంగ్ అన్న, నారి అన్న, మహిళ అన్న. సో మహిళలకు సంబంధించిన ఒక ప్రోగ్రాం వార్త నిలిచింది, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మోస్ట్ ఇంపార్టెంట్ తరంగ్ సుపోషిత్ మహారాష్ట్ర. సో పేరులోనే అర్థమైంది. ముఖ్యంగా ఎవరి కోసం ఉద్దేశించబడింది అంటే మహిళల కోసమే. కానీ ప్రత్యేకంగా లాక్టేటింగ్ విమెన్ ఎవరైతే ఉంటారో, లాక్టేటింగ్ అంటే ఈరోజు ప్రసవం తర్వాత పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, సో పాలిచ్చే తల్లులకి సంబంధించిన అంశం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో మనం ఇమ్యూనిటీ అని, చాలా వరకు రోగనిరోధక శక్తికి సంబంధించి న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి, పోషక పదార్థాలు ఏంటి, ఏ రకంగా మన శరీరానికి తోడ్పడతాయి, ప్రోత్సహిస్తాయి అని చెప్పేసి మనం చాలా చూస్తున్నాం. ముఖ్యంగా చూడండి, చిన్నతనంలో బై బర్త్ ఏదైతే ఉంటుందో చిన్నతనంలో శిశువులు ఇన్ఫాంట్ స్టేజ్లోనే మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ కనుక పర్ఫెక్ట్గా ప్రాంప్ట్గా ఉందనుకోండి, నిర్ణీత సమయం వరకు ఉందనుకోండి, ఖచ్చితంగా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో అలా చాలా అవేర్నెస్ కానివ్వండి, చాలా అధికారిక నివేదికలు కూడా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిపోయింది. దానికి సంబంధించి ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాలు ఇస్తాయి. సో వారోత్సవాలు, తల్లిపాల వారోత్సవాలని. అండ్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి రాజస్థాన్ సంబంధించి తల్లిపాల ప్యాకెట్లు కూడా దొరుకుతాయి. సో మదర్స్ మిల్క్ ప్యాకెట్స్ అని. సో ఇలాంటి అంశాలు కూడా మనం తరచు చూస్తున్నాం. సో ఈ రోజు తల్లిపాలు ఏవైతే ఉంటాయో చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. ఇలాంటి తల్లిపాలకు సంబంధించి పాలిచ్చే తల్లులకి ఎలాంటి పోషక పదార్థాలు తీసుకోవాలి, ఎందుకంటే తల్లి తీసుకునే పోషక పదార్థాలపైననే శిశువు కూడా డిపెండ్ అయి ఉంటాడు. అందుకోసము పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో రాష్ట్రంలో ఎలాంటి పోషక పదార్థాలు తీసుకోవాలని చెప్పేసి వారి కోసం ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అండ్ ఇది కూడా వర్చువల్గా ఈరోజు ప్రతి తల్లి ఎవరైతే ఉంటారో ఏ టైంకి ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే ఏ రకంగా వారికి అద్భుతంగా పనిచేస్తుంది, దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ఈ ఫుడ్ అనేది ఏ రకంగా శిశువు పైన ఇంపాక్ట్ చేస్తుంది, ఎందుకంటే బ్రెస్ట్ ఫీడ్ కాబట్టి. సో ఇలాంటి అంశాలతో ఒక ముందుకు వచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్ తల్లిపాలకి సంబంధించి అవగాహన కార్యక్రమాలతో ఇటీవల ఈ ప్రోగ్రామ్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది అంటారు. సో సింపుల్గా ఇక్కడ గుర్తుపట్టచ్చు. కాకపోతే తల్లిపాలకు సంబంధించి ఎలాంటి పోషక పదార్థాలు తీసుకోవాలని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రోగ్రామ్తో ముందుకు వచ్చింది, ఈ పేరు గుర్తుంచుకోండి. సో ఇది ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు మీనింగ్ అనేది అర్థమైతే ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అంశం కర్ణాటక. సో కర్ణాటక ఈరోజు 2 అంశాలతో వార్తలు నిలిచింది. ఒకటి బాలికలకు సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహక పథకం, మరియు రెండవది ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి బెంగళూరు వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ ముందుగా బాలికలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు ఈరోజు ప్రారంభించిన పథకం భాగ్యలక్ష్మి స్కీమ్. భాగ్యలక్ష్మి స్కీమ్ మోస్ట్ ఇంపార్టెంట్, భాగ్యలక్ష్మి స్కీమ్. సో ఈ ప్రోగ్రాం గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఒక అంశం. హర్యానా రాష్ట్రం చూడండి, భారతదేశంలో రెగ్యులర్గా లింగ వివక్ష సంబంధిత అంశాలతో వార్తలు నిలుస్తుంది. మరియు మనకి సెన్సెస్ ఉంటాయి కదా, జనాభా లెక్కలు, అందులో కూడా హర్యానా రాష్ట్రానికి సంబంధించి లింగ నిష్పత్తి చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా స్త్రీల సంఖ్య మరియు పురుషుల సంఖ్య విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. సో అలాంటి లింగ నిష్పత్తి మరియు లింగ వివక్షకు సంబంధించి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే చాలా బాటంలో ఉంటుంది. మరియు అలాంటి రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తూ దేశవ్యాప్తంగా కూడా అమలయ్యే పథకంతో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మనం బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం చూసాము. ఎట్ ది సేమ్ టైం సుకన్య సమృద్ధి యోజన దేశమంతా అమలవుతాయి, కానీ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడ్డాయి? ముందుగా హర్యానా రాష్ట్రం. ఎందుకంటే ఎక్కడైతే సమస్యలు ఎక్కువగా ఉంటాయో అక్కడే ప్రారంభిస్తే దేశవ్యాప్తంగా కూడా దృష్టి అనేది అటువైపు మల్లుతుంది. సో ఇలాంటి అంశం ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన ఏదైతే ఉంటుందో అలాంటి అంశంలోనే భాగంగా ఈ రోజున భాగ్యలక్ష్మి స్కీమ్తో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం యడ్యూరప్ప గారు ప్రారంభించారు. సో ఇందులో వచ్చే ఉద్దేశం, అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉండే బాలికలు ఎవరైతే ఉంటారో పర్ యానం 250 రూపాయల నుండి 1,50,000 రూపాయల వరకు ఎవరైతే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ పరిధిలో సేవింగ్స్ అకౌంట్స్లో సేవ్ చేసుకుంటారో వారికి అధిక మొత్తంలో వడ్డీ రేట్లు ఇస్తారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి. అండ్ ఇప్పటికి కూడా చూడండి, భారతదేశంలో ముఖ్యంగా మనము తీసుకునే బ్యాంక్ అకౌంట్లు కానీ కొంతమంది పోస్టల్ అకౌంట్లు కూడా తీసుకుంటారు. ఈరోజు పోస్టల్ అకౌంట్స్ ఉంటున్నాయి. ఎట్ ద సేమ్ టైం హ్యూమన్ ఏటీఎం సర్వీసెస్తో కూడా ఇటీవల ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వార్తలోకి వచ్చింది. హ్యూమన్ ఏటీఎంస్ అంటే ఏంటవన్నీ మనం చూసాము. సో అలాంటి పోస్టల్ సర్వీసెస్ ఈరోజు ఏటీఎం సర్వీస్ ఇస్తుంది, సేవింగ్స్ అకౌంట్ కూడా ఇస్తాయి. అలా పోస్టల్ డిపార్ట్మెంట్లో సేవింగ్ అకౌంట్ తీసుకొని ఎవరైతే బాలికల పేరు మీద అకౌంట్ తీసుకుంటారో పర్ యానం సంవత్సరానికి 250 రూపాయలు మినిమము మరియు గరిష్టంగా 1,50,000 రూపాయలు ఎవరైతే సేవ్ చేసుకుంటారో అలా మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత దానికి అధిక వడ్డీలో ఈరోజు 7.6% దీనికి వడ్డీ ఇస్తుంది. అలా ఉన్నత చదువుల కోసం ఈ డబ్బు అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈరోజు పేరెంట్స్కి కూడా చాలా వరకు ప్రోత్సాహం ఇచ్చినట్టు, చేయూతనిచ్చినట్టు ప్రభుత్వం భావిస్తుంది. సో ఇలాంటి ఒక పథకమే భాగ్యలక్ష్మి స్కీమ్తో ముందటికి వచ్చింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. సో ఇవన్నీ అవసరం లేదు, ఏ రకంగా ఏంటి అని చెప్పేసి ఎంత మినిమం ఎంత మ్యాక్సిమం మన రాష్ట్రాలకి సంబంధించింది అయితే మనం దానికి సంబంధించి ఎంత ఏజ్ గ్రూప్, ఏ రకంగా ఏ ఏజ్ గ్రూప్ నుండి ఏ ఏజ్ గ్రూప్ రావాలి, మెచ్యూరిటీ పీరియడ్ ఏ ఏజ్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది. కానీ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బాలికల కోసం ప్రత్యేక ప్రోత్సాహక పథకం సుకన్య సమృద్ధి యోజన ప్రోగ్రాంలో భాగంగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ పరిధిలో అమలయ్యే పథకం ఈ రోజున వార్తలు నిలిచింది. సో ఖచ్చితంగా చూడండి, రావచ్చు, డైరెక్ట్ నేరుగా బిట్ అడుగుతారు. ఇంట్రెస్ట్ రేట్లు ఎంత, ఇలాంటి అంశాలు మాత్రం అడగరు. అండ్ నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఇంకొక అంశం వార్తలు నిలిచింది, బెంగళూరు వార్తలు నిలిచింది. బెంగళూరు. సో ఈరోజు బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంట. మన భారతదేశంలో సాఫ్ట్వేర్ దిగ్గజ ప్రాంతం బెంగళూరు. చాలా వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా వారు నివసించే ప్రాంతాలు ఉంటాయి. అలాంటి బెంగళూరు మెట్రోపాలిటన్ సంబంధించి ఇటీవల మీకు సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అప్పుడు చెప్పాను. 8 సిటీలు ఇండియాలో ఏవైతే ఉన్నాయో బెంగళూరు సిటీని కూడా చెప్పాను. సో బెంగళూరులో కూడా ఈరోజు విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఉంటున్నాయి. ఎందుకంటే పెరుగుతున్న జనాభా, ప్రతి ఒక్కరి దగ్గర వెహికల్స్ ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు పర్సనల్ కారణాల కోసము వారి వెహికల్స్ రోడ్డుపై నడుపుతుంటారు. ఆటోమేటిక్గా ఎమిషన్ స్థాయి అనేది పెరుగుతాయి. ఈరోజు గ్రీన్ హౌస్ గ్యాసెస్
గ్యాసెస్ ఏవైతే ఉంటాయో కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, ఈరోజు కాలుష్య ఉద్గారాలు ముఖ్యంగా వాహనాలను కూడా వస్తాయి. అలా ఢిల్లీకి సంబంధించి ఈరోజు కాలుష్య సంబంధిత అంశాల్లో ఢిల్లీ ఎలాంటి ప్రమాద గంటికలు అయితే చూస్తుందో అలాంటి పరిస్థితులు ఫ్యూచర్ లో బెంగళూరులో రాకూడదు. ఎందుకంటే విపరీతమైన జనాభా పెరుగుతున్నారు మరియు ప్రజా రవాణా అనేది తగ్గిపోతుంది. ప్రజా రవాణా అంటే ఏంటి? ఈరోజు అందరూ మనం సామూహికంగా ప్రయాణం చేసే బస్సులు కానీ, లోకల్ ట్రైన్స్ కానీ, మెట్రోస్ ఉంటాయి కదా, వీటిలో ట్రావెల్ చేస్తే ఏంటంటే గమ్యస్థానం చేరుకోవడానికి ఒకేసారి చాలా మంది వెళ్తారు. అలా పర్సనల్ వెహికల్స్ ని తగ్గించిన వాళ్ళం అవుతాం. ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుంది? మనకు కాలుష్య ఉద్గారాలను కూడా తగ్గించిన వారం అవుతాము. అలా ప్రజా రవాణాని దృష్టిలో ఉంచుకొని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బస్సులకు సంబంధించి ఒక అంశంతో వార్తలకు వచ్చారు. ఈరోజు ప్రజా రవాణాలో కీలకం బస్సులు, లోకల్ బస్సులు. అలా లోకల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో నడిపిస్తామని ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్సు ట్రయల్ కూడా చేశారు. అలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో ఈరోజు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఒక ఎలక్ట్రిక్ బస్సుతో ఫ్యూచర్లో ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిక్ బస్సుతో ధరితే అడ్వాంటేజ్ ఏంటంటే అందులో ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇవి పోస్తే ఆటోమేటిక్గా కాలుష్య ఉద్గారాలు అనేవి వస్తాయి. వీటి నుండి కూడా మన స్థాయిని తగ్గించాలి. ఏమవుతుంది? ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఏంటి? చాలా వరకు కూడా మనకు ఛార్జింగ్తో నడుస్తాయి, ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు. పొల్యూషన్ ఫ్రీ బస్సులు అన్నట్టు. ఇలాంటి బస్సులతో బెంగళూరు సిటీ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు పట్టణ ప్రాంతాల్లో విపరీతమైన సమస్యలు ఉంటున్నాయి. ఇలాంటి పట్టణ ప్రాంత సమస్యలు తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కానీ, సోలార్ వెహికల్స్ కానివ్వండి, ఇలాంటి అధునాతనమైన వాహనాలు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తాయి. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ వెహికల్ ప్రజా రవాణా విషయంలో ఇటీవల ఏ సిటీలో వార్తలకు వచ్చింది అంటారు. బెంగళూరు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఆధారంగా బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఇక లోకల్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ ద్వారా నడుపుతాము. ఆటోమేటిక్గా కాలుష్య ఉద్గారాలను తగ్గించిన వారి అవుతాము. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ పట్టణ ప్రాంతాల గురించి చెప్పాను కాబట్టి ఇంకొక అంశము ఉడాన్ వార్తలో నిలిచింది. ఉడాన్ ఇటీవల ఉడాన్ ప్రోగ్రామ్ ప్రారంభించబడి 4th యానివర్సరీ అయింది. అక్టోబర్ 21 రోజున. ఆ తర్వాత హర్దీప్ సింగ్ పూరి గారు, ప్రస్తుతం హర్దీప్ సింగ్ పూరి గారు ఎవరు? ముఖ్యంగా మనకి పౌర విమానయాన శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ హర్దీప్ సింగ్ పూరి గారు. అండ్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కూడా, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అప్పుడు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. హర్దీప్ సింగ్ పూరి గారు ఏమన్నారంటే ఉడాన్ ప్రోగ్రామ్ ను ఉద్దేశించి, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. పట్టణ ప్రాంతాల్లో రీజనల్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలి. ఈరోజు ఒక పట్టణాన్ని మరొక పట్టణాన్ని కనెక్ట్ చేయాలి. దేంతో? ఈరోజు బస్సు సర్వీసెస్ ఉన్నాయి, రైలు మార్గాలు ఉన్నాయి, విమానాలతో కనెక్ట్ చేయాలి. ఫ్లైట్ సర్వీసెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావాలి. అందుబాటులోకి రావాలంటే ఏంటి? ప్రతి ఒక్క సిటీలో కూడా ఎయిర్పోర్ట్ ఉండాలి. అలా ఉడాన్ స్కీమ్ లో భాగంగా దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ల నిర్మాణము మరియు రీజనల్ కనెక్టివిటీ ప్రతి ఒక్కరికి ఫ్లైట్ సర్వీసెస్ అనేవి వస్తున్నాయి. ఇందులో భాగంగా 2024 సంవత్సరం వరకల్లా, బై 2024 వరకల్లా భారతదేశంలో మరికొన్ని ఆల్మోస్ట్ 100 ఎయిర్పోర్ట్స్ ని, రీజనల్ ఎయిర్పోర్ట్స్ ని ఏర్పాటు చేస్తాము. ఉడాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఆమ్ నాగరిక్ అంటే ఏంటి? పట్టణ నాగరికతలో ఆవశ్యకత ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేయాల్సిందే. ఉడాన్ ప్రోగ్రామ్ సంబంధించి ఒక అంశము 100 ఎయిర్పోర్ట్లు మరియు వాటర్ డ్రోమ్స్ కూడా ఇందులో. వాటర్ డ్రోమ్స్ వాటర్ డ్రోమ్స్ అంటే చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. సీ ప్లేన్ సర్వీసెస్ అని ఇప్పటివరకు మనం 2 సార్లు చర్చించుకున్నాం. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా గుజరాత్ వార్తల్లో నిలవబోతోంది. ఏ విషయంలో? సీ ప్లేన్ సర్వీసెస్. సీ ప్లేన్ అంటే ఏంటి? అటు విమానంగాను పనికి వస్తుంది, అటు వాటర్ పైన బోటుగాను నడుస్తుంది. ఈ 31 రోజున అక్టోబర్ 31 రోజున గుజరాత్ లో ప్రారంభమవుతుంది సీ ప్లేన్ సర్వీస్ ఏవైతే ఉంటాయో. అలా సీ ప్లేన్ సర్వీసెస్ సంబంధించి వీటికి కూడా ఎయిర్పోర్ట్స్ లాగా ఒక స్టేషన్ ఉండాలి కదా, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లాగా. ఆ సీ ప్లేన్స్ ఏవైతే అవుతాయో వాటిని వాటర్ డ్రోమ్స్ అంటారు. మరియు అట్ ద సేమ్ టైం ఇంకా హెలిపోర్ట్స్. భారతదేశంలో హెలిపోర్ట్స్ నిర్మాణాలు కూడా ఏర్పాటు చేస్తాం ఉడాన్ ప్రోగ్రామ్ లో భాగంగా. హెలిపోర్ట్స్ అంటే హెలికాప్టర్స్ ఆగే స్థలం, ల్యాండ్ అయ్యే స్థలం. ఇలాంటి అంశాలను తీసుకొస్తాము. పెరుగుతున్న పట్టణ జనాభా, పట్టణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉడాన్ ప్రోగ్రామ్ ని మరింత అద్భుతంగా అమలు చేస్తాము. 2024 వరకల్లా వారు చెప్పిన టార్గెట్ ని ఇటీవల కాలంలో వార్తాపత్రికలో రావడం జరిగింది. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి పట్టణాలకు సంబంధించి ఇంకొక అంశాన్ని యాడ్ చేసుకోండి. ఒక స్మాల్ పాయింట్ అంతే, జస్ట్ నీతి ఆయోగ్ తరచు మనం చూస్తున్నాం. నీతి ఆయోగ్ కొన్ని కమిటీలను కూడా వేస్తుంది. ఇటీవల నీతి ఆయోగ్ సంబంధించి తరచూ ఏ కమిటీ వార్తలు ఇచ్చినా కూడా మనం చూస్తున్నాం. ఈరోజు నీతి ఆయోగ్ రాజీవ్ కుమార్ కమిటీ వేసింది. రాజీవ్ కుమార్ కమిటీ. ఈ కమిటీ ఏంటంటే 14 మెంబర్డ్ కమిటీ, 14 మంది కల ఒక కమిటీని వేసింది. దేనికోసం అంటే పట్టణ సంబంధిత అంశాలు,
అర్బన్ ప్లానింగ్ ఎడ్యుకేషన్ పై నివేదిక సమర్పించాలని. అర్బన్ ప్లానింగ్ ఎడ్యుకేషన్, అర్బన్ ప్లానింగ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈరోజు పట్టణ ప్రణాళికలు ఏ రకంగా ఉండాలి, ఇప్పటివరకే పట్టణాల్లో అమలవుతున్న కొన్ని పథకాలు, మనం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కానివ్వండి, అమృత్ కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్ చాలా చూస్తాం మనం. ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి నవీన ప్రణాళికలు తీసుకొస్తున్నాం. అలాంటివి ఏమైనా ఇంకా మరియు కొన్ని మనం తీసుకురావాలా? సో పట్టణ ప్రణాళికకు సంబంధించి ఎలాంటి ఎడ్యుకేషన్ ని ప్రజల్లో కల్పించాలి, అధికారులకు కల్పించాలని చెప్పేసి అధ్యయనం చేయడానికి ఒక 14 మెంబర్డ్ కమిటీని వేసింది నీతి ఆయోగ్. జస్ట్ ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. ఇటీవల నీతి ఆయోగ్ అర్బన్ ప్లానింగ్ ఎడ్యుకేషన్ కోసం ఏ కమిటీని ఎవరి ఆధ్వర్యంలో వేసింది అంటే రాజీవ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వేసింది. దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ పట్టణాల గురించి చూసాం కదా. ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, మోస్ట్ ఇంపార్టెంట్. పేరులోనే అర్థం ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఈ ఫుల్ ఫామ్ ఉంటుంది కదా, అందులో మీనింగ్ అర్థం చేసుకోండి, మీకు ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ప్రధానమంత్రి పేరు మీదుగా గ్రామ అంటున్నా అంటే ఏంటి, విలేజ్. సడక్ అంటే ఏంటి, రోడ్డు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు కల్పించే పథకం. అంటే ఏంటి, ప్రతి గ్రామంలో కూడా, దేశంలోని ప్రతి గ్రామాల్లో కూడా రోడ్డు నిర్మాణాలను ఏర్పాటు చేయాలి, రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేయాలి. ఈరోజు రోడ్డు ఆవశ్యకత అనేది మనం ప్రతిసారి చూస్తూ ఉంటాము. ఒక రోడ్డు మార్గమే లేకపోతే ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళలేము కూడా. సో అలా ఈరోజు ట్రాన్స్పోర్టేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్. అలా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు నిర్మాణాలకు సంబంధించి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 2000 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది, ప్రతి రాష్ట్రంలో అమలవుతుంది. సో దీనికి సంబంధించి ర్యాంకింగ్స్ అనేవి ఉంటాయి. ఈ సంవత్సరం ర్యాంకింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటారు. సో గ్రామాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమం కదా, ఆటోమేటిక్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. అండ్ గుర్తుంచుకోండి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఫార్మర్ వెల్ఫేర్ కానివ్వండి, మరి ఇటీవల ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, 3 కూడా ఒకరు. ఎవరు? మనకి నరేంద్ర సింగ్ తోమర్ గారు. సో నరేంద్ర సింగ్ తోమర్ గారు వీటికి సంబంధించి ర్యాంకులను విడుదల చేశారు. అద్భుతంగా పనితీరు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విషయంలో అద్భుత పనితీరు ప్రదర్శిస్తున్న జిల్లాలన్నింటినీ కూడా ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో టాప్ ప్లేస్ మండి నిలిచింది. మండి డిస్టిక్ అవుట్ ఆఫ్ 30 డిస్టిక్స్ లో మండి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఏ రాష్ట్రంలో ఉంది మండి డిస్టిక్ అంటారు? హిమాచల్ ప్రదేశ్. మోస్ట్ ఇంపార్టెంట్, హిమాచల్ ప్రదేశ్ తరచు వార్తలు నిలుస్తుంది. ఇటీవల చాలా అంశాలు చెప్పాను, ముఖ్యంగా అటల్ టన్నల్ విషయంలో కానివ్వండి, చాలా చెప్తున్నాను. సో అలా మండి డిస్టిక్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఏ ప్రోగ్రామ్ విషయంలో? అద్భుతమైన పనితీరు కలుస్తుంది, మరి అద్భుతమైన అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి విషయంలో మండి అనేది డిస్టిక్ ఈరోజు వార్తలు ఇస్తుంది. మండి డిస్టిక్లో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది అని. అండ్ ఇటీవల మనం చూసాము అమృత్ ర్యాంకింగ్స్ చెప్పాను. అమృత్ ర్యాంకింగ్స్ అంటే భారతదేశంలో రాష్ట్రాలకు ఇస్తారు. అలా అద్భుత పనితీరు అమృత్ ప్రోగ్రామ్ విషయంలో ఒడిషా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అలాంటిది జిల్లాల ర్యాంకింగ్స్కి వస్తే మనకు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మండి డిస్టిక్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామీణాభివృద్ధి కార్యక్రమమైన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో భాగంగా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం డిఫెన్స్కి సంబంధించింది. ఐఎన్ఎస్ ప్రభల్ వార్తలో నిలిచింది. ఐఎన్ఎస్ ప్రభల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ ప్రభల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇటీవల కాలంలో డిఆర్డిఓ ప్రయోగాలు చెప్తున్నాను. డిఆర్డిఓ ప్రయోగాలు ఏంటి? ముఖ్యంగా క్షిపణి ప్రయోగాలతో ఇటీవల చాలా చూసాం మనం, రెగ్యులర్గా మీకు అప్డేట్ చేస్తున్నాను. రుద్రం, రుస్తోము, శౌర్య, బ్రహ్మోస్, పృథ్వీ-2 కానివ్వండి, స్మార్ట్ టర్పిడో, నిన్నటి క్లాస్లో కూడా ఒకటి చెప్పాను. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో అత్యధికంగా క్షిపణి ప్రయోగాలతో డిఆర్డిఓ వార్తలు ఇస్తుంది. ఈరోజు ఇండియన్ నేవీ ప్రయోగించిన ఒక మిసైల్ ప్రయోగం. ఇండియన్ నేవీ అంటే ఏంటి? భారతదేశము 3 దిక్కులకు కూడా సముద్రం ఉంది కాబట్టి ఇక్కడ నేవీ ఫోర్స్ అనేది ఇంపార్టెంట్ రక్షణ సంబంధిత అంశాల్లో. ఇందుకోసం ఐఎన్ఎస్ పేరుతో మనం తరచూ ఇటీవల కాలంలో కొన్ని నావల్ షిప్స్ గురించి కూడా చూసాం. నిన్న కాక మొన్న మనం విశాఖ దగ్గర ఐఎన్ఎస్ కవరత్తి జల ప్రవేశం చేసింది, నావీలోకి ప్రవేశించింది. సో సైనిక సేవలు ఇవ్వబోతుందని చెప్పాను. సో అలాంటి నావల్ షిప్ ఐఎన్ఎస్ ప్రభల్, ఒక్కొక్క పేరు ఉంటుంది ఒక్కొక్క నావల్ షిప్ కి. ఐఎన్ఎస్ కవరత్తి లాగా ఐఎన్ఎస్ ప్రభల్ నుండి ఒక క్షిపణి ప్రయోగం చేసింది. ఈ క్షిపణి యొక్క బెనిఫిట్ ఏంటంటే, ఈరోజు ఇండియన్ నావల్ షిప్ నుండి కూడా క్షిపణిని ప్రయోగించి శత్రు దేశాలకు సంబంధించి షిప్పులు ఏవైతే ఉంటాయో, నౌకలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కూల్చివేసే సామర్థ్యం. ఇప్పటి వరకు మీకు డిఆర్డిఓ ప్రయోగాలప్పుడు ఒక అంశాన్ని చెప్పాను, యాంటీ
ట్యాంక్ బ్యాలిస్టిక్ మిసైల్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అని చెప్పేసి. యాంటీ అంటే వ్యతిరేకంగా పనిచేస్తాయి. యాంటీ ట్యాంక్ అంటే ఏంటి? శత్రు దేశాలకు సంబంధించి యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా, యుద్ధ సమయంలో క్రియాశీలకంగా పనిచేసేది. అలాంటి యుద్ధ ట్యాంకులను పేల్చివేయడానికి మన యుద్ధ ట్యాంకుల నుండి వేసేది మిసైల్స్. సో అలాంటివి యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిసైల్, లేజర్ గైడెడ్ చూసాం. ఈ రోజున ఇది యాంటీ షిప్ మిసైల్. యాంటీ షిప్ మిసైల్. యాంటీ షిప్ మిసైల్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న షిప్ ఏదైతే ఉంటుందో యుద్ధ నౌక నుండి శత్రు దేశాలకు సంబంధించిన యుద్ధ నౌక ఏదైతే ఉంటుందో, సముద్రంలో జరిగే యుద్ధం అన్నట్టు ఇది. సో యుద్ధం ఏ రకంగానే జరగవచ్చు. అలా శత్రు దేశాల షిప్ ఎంతటి బలమైందైనా కూడా దాని నిర్దేశిత గమ్యాన్ని మనం నిర్ధారించేసుకొని ఇక్కడ దాన్ని పంపేస్తే ఆటోమేటిక్గా శత్రు దేశానికి సంబంధించిన షిప్ కూల్చిపోతుంది. సో ఆ రకంగా ఈ రోజున ఐఎన్ఎస్ ప్రబల్ నుండి ప్రయోగించిన క్షిపణి వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది ప్రయోగం అంటారు? అరేబియా సముద్రంలో జరిగింది. అరేబియా సముద్రంలో నిన్నటి రోజున జరిగింది. ఇండియన్ నేవీ వారు చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో సముద్రంలో చేసిన క్షిపణి ప్రయోగం కాబట్టి దీన్ని ఏం చేశారు? టెస్ట్గా చేయాల్సింది ఏంటంటే మన షిప్నే ఒక గమ్యస్థానంగా పెడతారు. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఐఎన్ఎస్ ప్రబల్ నుండి ఈ షిప్ని టార్గెట్ చేసేసి దీని మీదకి ఆ క్షిపణి ప్రయోగం చేస్తారు. సో ఇది కూలిపోతుంది అన్నట్టు. అలా నిర్దేశిత గమ్యాన్ని విత్ ఇన్ ద టైంలో చేయలేసి ఆటోమేటిక్గా దీని క్షిపణిని మనము ప్రయోగం చేసే ద్వారా ఆ నౌక కూడా కూలిపోయింది. సో ఇలాంటి ఒక అంశము మోస్ట్ ఇంపార్టెంట్ ఐఎన్ఎస్ ప్రభలకు సంబంధించిన అంశము ఈ రోజున వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున వార్తల్లో వ్యక్తులు. అపూర్వ చంద్ర మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ కి గవర్నింగ్ బాడీకి చైర్మన్ గా వార్తలు నిలిచారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? అంతర్జాతీయ కార్మిక సంబంధిత సంస్థ. సో కార్మిక అంశాలు కానివ్వండి, ప్రతి ఒక్క దేశానికి గైడెన్స్ కానివ్వండి, కార్మిక సమస్యలకు సంబంధించి పరిష్కారాలు కానివ్వండి, వాళ్ళ వెల్ఫేర్ కానివ్వండి, అలా రూల్స్ తీసుకొస్తుంది. ప్రపంచమంతా కూడా ఏకీకృతం చేస్తుంది. సో కార్మిక సంస్కరణల విషయంలో. సో అలాంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ జెనీవా హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది, స్విట్జర్లాండ్. కొన్ని హెడ్ క్వార్టర్స్ చూసుకోండి ఖచ్చితంగా. ఇటీవల WTO కానివ్వండి, యునెస్కో, యూనిసెఫ్, WHO మోస్ట్ ఇంపార్టెంట్. సో WHO కూడా ఇక్కడే ఉంటుంది హెడ్ క్వార్టర్ గా. సో జెనీవా హెడ్ క్వార్టర్ గా పనిచేసే ILO ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులకు సంబంధించిన అత్యున్నత సంస్థ లేబర్. సో అలాంటి సంస్థకు గవర్నింగ్ బాడీ అంటే టోటల్ నియంత్రణ చేసే ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీకి చైర్మన్ గా భారతదేశానికి సంబంధించిన అపూర్వ చంద్ర గారు నియమితులవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 35 years లో భారతదేశానికి దక్కిన ఘనత ఇది. సో ఈ రకంగా ILOకి సంబంధించి ప్రస్తుతం ఇతను ఏ శాఖకి సంబంధించి పనిచేస్తున్నా అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఉంది కదా మినిస్ట్రీ, అలా లేబర్ మినిస్ట్రీ సంబంధించి కార్యదర్శిగా పనిచేస్తున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా. సో ఈ రోజున ILOకి చైర్మన్ గా నియమితులయ్యారు. గవర్నింగ్ బాడీకి ఖచ్చితంగా అడుగుతారు, డైరెక్ట్ పెట్టి అడుగుతారు. సో తన గురించి బ్యాక్గ్రౌండ్ కానీ ఇదంతా అడగరు. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ అడగవచ్చు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గవర్నింగ్ బాడీకి ఇటీవల ఎన్నికైన భారతీయుడు ఎవరు అంటారు? అపూర్వ చంద్ర గారు. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తల్లో నిలిచిన నెక్స్ట్ పర్సన్ నీనా మల్హోత్రా. 1992 క్యాడర్ IFS అధికారి ఈ రోజున వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో IFS మనకి ఇండియన్ సివిల్ సర్వీసెస్లో చాలా ఉంటాయి సర్వీసెస్. IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్ IPS, అలా IFS ఇండియన్ ఫారెన్ సర్వీసెస్, విదేశీ వ్యవహారాలకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ IFS అధికారి. సో అలాంటి IFS అధికారి 1992 క్యాడర్ IFS అధికారి ప్రస్తుతం ఇప్పటి వరకు అంబాసిడర్ ఆఫ్ ఇటలీగా ఉన్నారు. ఇటలీ దేశానికి అంబాసిడర్ గా రాయబారిగా ఉన్న ఈ మహిళను ఈరోజు కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వము రిపబ్లిక్ ఆఫ్ శాన్ మారినోకి ఇటీవల రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అంటారు? సో నీనా మల్హోత్రా గారు ఇప్పటి వరకు ఇటలీ రాయబారిగా ఉన్న తనను రిపబ్లిక్ ఆఫ్ శాన్ మారినోకి నూతన రాయబారిగా నియామక విషయంలో వార్తలు ఇచ్చారు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ దేశానికైనా రాయబారులను నియమించే అధికారము కేంద్ర ప్రభుత్వం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతి భారతదేశానికి సంబంధించి రాయబారులను, హై కమిషనర్ ఎవరైతే ఉంటారో అంబాసిడర్, హై కమిషనర్ వీటి మధ్యలో డిఫరెన్స్ చూసుకోండి. కామన్వెల్త్ దేశంలో ఏం పేరుతో పిలుస్తారు, మిగతా దేశాల్లో అంబాసిడర్ ఏ రకంగా పిలుస్తారని చెప్పేసి. సో అలా వేరే దేశాలకు సంబంధించి రాయబారులను నియమించే విషయము అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సో అలా రాష్ట్రపతి ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా ఉంది. ఇండియాకి చాలా దేశాలతో సంబంధాలు ఉంటాయి. మనకు కావాల్సిన దిగుమతులు చేసుకుంటాం, మనకు కావాల్సిన ఎగుమతులు చేసుకుంటాము, చాలా ఒప్పందాలు చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఇండియా USA, ఇండియా ఫ్రాన్స్, ఇండియా ఆస్ట్రేలియా, అలా ఒక్కొక్క దేశంతో ఒక్కొక్క ఒప్పందం అనేది ఉంటుంది. ఈ ఒప్పందాల పర్యవేక్షణ చేయడానికి ఈ దేశం నుండి మన దేశంలో రాయబారి ఒకరు ఉంటాడు, మన దేశం నుండి
ఈ దేశంలో రాయబారి ఒకరు ఉంటారు, సేమ్ ఇక్కడ నుండి ఇక్కడ ఉంటారు, ఇక్కడ నుండి ఇక్కడ ఉంటారు. సో ఈ రకంగా ప్రతి దేశానికి సంబంధించి భారతదేశం ఈరోజు సంబంధాలు ఏవైతే ఉంటాయో ప్రతి దేశం నుండి విత్ ఇన్ ఇండియాలో ఎంబసీ అంటాం మనం చూడండి, అలా ఒక్కొక్క దేశం నుండి రాయబారులు ఉంటారు. అలాగే ఒక్కొక్క దేశంలో మన భారతదేశం నుండి రాయబారులు అనేవారు ఉంటారు. సో అలాంటిది మనం అంబాసిడర్గా ఈ రోజున వార్తలు ఇచ్చారు. శాన్ మారినో, రిపబ్లిక్ ఆఫ్ శాన్ మారినోకి నూతన రాయబారిగా ఇటీవల నియమితులైన వ్యక్తి ఎవరు అంటారు? నీనా మల్హోత్రా గారు. ప్రస్తుతం ఇటలీకి సంబంధించి రాయబారిగా తన సేవలు ఇస్తున్నారు. సో ఇప్పటి నుండి మనకు రిపబ్లిక్ ఆఫ్ శాన్ మారినోకి నూతన రాయబారిగా తన యొక్క విధులు నిర్వర్తించబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక నియామకం, సుశీల్ కుమార్ సింఘాల్ గారు. సుశీల్ కుమార్ సింఘాల్ గారు సేమ్ ఇందాక చెప్పినట్టుగానే ఇతను కూడా రాయబారిగా నియమితులయ్యారు. ఎక్కడికి అంటే సోలమన్ ఐలాండ్స్కి. సోలమన్ ఐలాండ్స్కి నూతన రాయబారిగా నియమితులైన వ్యక్తి ఎవరంటే సుశీల్ కుమార్ సింఘాల్ గారు. ఇప్పటి వరకు ఇతను ఏ పదవిలో ఉన్నాడు అంటే మనకి పపువా న్యూగినియా, తరచూ చూస్తూ ఉంటాం పపువా న్యూగినియా. సో పపువా న్యూగినియాకి రాయబారిగా హై కమిషనర్గా ఉన్న సుశీల్ కుమార్ సింఘాల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వము సోలమన్ ఐలాండ్స్కి నూతన రాయబారిగా నియమించింది. 2000 సంవత్సరం ఐఎఫ్ఎస్ అధికారి, ఐఎఫ్ఎస్. అండ్ గుర్తుంచుకోండి, ఎక్కువగా ఐఎఫ్ఎస్ అధికారుల గురించి మనం చూస్తాము. దేశాల రాయబారికి సంబంధించి ఈరోజు ఐఏఎస్ అత్యున్నత పదవి, రిటైర్మెంట్ ఏజ్ వచ్చిందనుకోండి, ఆ సమయంలో గవర్నమెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తారు. అలాగే ఐఎఫ్ఎస్ ఉన్నారనుకోండి, ఐఎఫ్ఎస్లో ఏం చేస్తారు? వేరే దేశాలకు రాయబారులుగా నియమితులు అవుతారు. ఇలాంటి అంశాలు ఉంటాయి. ముఖ్యంగా ఐపీఎస్ అనుకోండి, ఒక రాష్ట్రంలో పోలీస్ బాస్ డీజీపీగా ఉంటారు. సో అలాంటి ఉన్నత పదవులకు సంబంధించి ఈరోజు ఒక్కొక్క దేశానికి రాయబారులుగా కూడా వార్తలు నిలుస్తారు. ఈరోజు ఐఎఫ్ఎస్ అధికారి సుశీల్ కుమార్ సింఘాల్ గారు సోలమన్ ఐలాండ్స్కి నూతన రాయబారిగా వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కేజే మహమ్మద్ బాబు. కేజే మహమ్మద్ బాబు ఇతన్ని జీరో బాబుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. జీరో బాబు అని గూగుల్లో కొట్టండి, తన ఫొటోస్ వస్తాయి. జీరో బాబుగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి, 90 years ఆఫ్ ఏజ్, ఒక వెటరన్ సింగర్. చాలా భాషల్లో పాటలు పాడాడు, ఒక ప్లేబ్యాక్ సింగర్ బ్యాక్గ్రౌండ్లో. సో అలా చాలా సినిమాల్లో పాటలు పాడడము, తనకంటూ ప్రత్యేక గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా తెచ్చుకున్న కేజే మహమ్మద్ బాబు, జీరో బాబు అని అడుగుతారు ఎగ్జామ్లో. ఇటీవల జీరో బాబుగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి మరణించాడు. ఏ రంగంలో ప్రసిద్ధుడు అంటే సింగర్, ప్లేబ్యాక్ సింగర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సంగీత నాటక అకాడమీ పురస్కారం నుండి కూడా పొందాడు. కేంద్ర ప్రభుత్వం నుండి సంగీత నాటక అకాడమీ అత్యున్నత పురస్కారాలు ఉంటాయి కదా సంగీతానికి సంబంధించి, ఆ పురస్కారాన్ని కూడా పొందిన వ్యక్తి కేజే మహమ్మద్ బాబు ఈ రోజున మరణించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ జీరో బాబు అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో మ్యూజిక్కి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ సదన్ ఎల్దిన్ హరీరి. సో హరీరి అనే పేరు గుర్తుంచుకోండి. సద్ ఎల్ దిన్ హరీరి యాక్చువల్లీ ఏంటంటే సద్ ఎల్ దిన్ హరీరి. సో ఈరోజు ఒక దేశానికి ప్రధానిగా తన బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల వార్తలు నిలిచిన హరీరి లేదంటే సడ్ హరీరి అని గుర్తుంచుకోండి. సడ్ ఎల్ దిన్ హరీరి ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్ గా వార్తలు నిలిచారు. లెబనాన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల లెబనాన్ సంబంధించి చాలా అంశాలు చూసాము. లెబనాన్ రాజధాని బీరట్లో అమ్మోనియం నైట్రేట్ పేలుడు చూసాము. ఆ తర్వాత రాజకీయ మార్పులు వచ్చినాయి. ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. సో అందులో ఈ రోజున వార్తలు ఇటీవల కాలం మనం ముస్తఫా అడీబ్ గురించి చూసాము. అంతకుముందు ఒక పదవి గురించి చూసాము. ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్ గా వార్తలు నిలిచిన వ్యక్తి బాధ్యతలు తీసుకున్నాడు. ముస్తఫా అడీబ్ స్థానంలో ఈ రోజున ప్రధానిగా సడ్ ఎల్ దిన్ హరీరి గారు. హరీరి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. లెబనాన్ తరచూ వార్తల్లోకి వస్తుంది కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోకండి. కానీ ఇటీవల అమ్మోనియం నైట్రేట్ పేలుడు విషయంలో వార్తల్లోకి వచ్చిన దేశం ఏది అంటారు? సో బీరట్, లెబనాన్ రాజధాని బీరట్. ఆ తర్వాత రాజకీయ సంక్షోభము, రాజకీయ పరంగా చాలా అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. ఈరోజు రెండవసారి దేశ ప్రధానిగా వార్తలు ఇచ్చిన వ్యక్తి సాడ్ హరీరి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. సో వీళ్ళు మనకి ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని మనం నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.